కుక్కటిపల్లి ప్రాంతంలో ఆర్టీఓ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేశారు. రోడ్లపైన నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలను గుర్తించి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. బస్సులు, ఆటోలు, ద్విచక్ర వాహనాలను, క్యాబ్లను పరిశీలించారు అధికారులు. బీమా, లైసెన్స్, ఫిట్నెస్ సర్టిఫికేట్ లేని వాహనాలపైన కేసులు నమోదు చేశారు. ప్రత్యేకంగా ట్రావెల్స్ వాహనాలపైన దృష్టి సారించారు. భద్రతా దృష్ట్యా సీటు బెల్టులు, అత్యవసర ద్వారాలు, అగ్నిమాపక యంత్రాలు ఉన్నాయా లేదా అని తనిఖీలు చేశారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈరోజు మా డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ మేడ్చల్ మల్కాజ్గిరి గారు వచ్చిన ఆదేశాల అనుసారంగా మేము సీసీ బస్సుల వాహన తనిఖీలు చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఈ వెహికల్స్ మనం చెక్ చేసినాము. ఈ బండికి సంబంధించి ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఎక్స్పైర్ అయిపోయింది, పనిచేయడం లేదు. అసలు దీనికి సంబంధించినటువంటి ఎమర్జెన్సీ ఎగ్జిట్ కూడా సరిగా పనిచేయడం లేదు, అండ్ హ్యామర్స్ కూడా వీళ్ళు క్యారీ చేయలేదు. సో దాని గురించి మనం ఈ బండిని వైలేషన్ ఆఫ్ పర్మిట్ కండిషన్స్ కింద కేసు రాసి దీన్ని సీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనం మార్నింగ్ నుంచి దగ్గర 15-20 బస్సులు, 15-16 బస్సుల వరకు మనం చెక్ చేయడం జరిగింది. వీటిలో ఈ బస్ మాత్రం సీజ్ చేయడం జరుగుతుంది. ఒకే నెంబర్ మీద 2-3 బస్సులు ఉంటాయంటారు కదా, వాటిని ఎలా తనిఖీ చేస్తారు? వాటిని మనకి ఏమన్నా ఇన్ఫర్మేషన్ వస్తే దాని మీద మనం స్పెసిఫిక్గా ఇన్ఫర్మేషన్ ఏమైనా వస్తే దాని మీద ఖచ్చితంగా మనం తనిఖీలు నిర్వహిస్తాం. ఏమైనా వైలేషన్స్ ఏమైనా ఉంటే సీజ్ చేస్తాం. ఏమేమి డాక్యుమెంట్స్ చెక్ చేస్తారు? మనం ఇప్పుడు ఈ పర్మిట్, ఇంటర్ స్టేట్ పర్మిట్, ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్, వెహికల్ యొక్క ఫిట్నెస్ సర్టిఫికేట్ చూస్తున్నాము, పొల్యూషన్ సర్టిఫికేట్, సెకండ్ డ్రైవర్ ఉన్నాడా లేదా, మన ఫైర్ ఎక్స్టింగ్విషర్ పని చేస్తుందా లేదా, మన ఎమర్జెన్సీ ఎగ్జిట్ పని చేస్తుందా లేదా, ఓపెన్ అవుతుందా లేదా ఇవన్నీ చూస్తాము. వేరే రాష్ట్ర బండ్లు కూడా బాగా తిరుగుతూ అంటే ఇప్పుడు మన ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ ఉంటుంది, ఇంటర్ స్టేట్ వేరే స్టేట్ నుంచి ఈ స్టేట్ వస్తుంది. ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ వ్యాలిడ్ ఉంటే మనం దాన్ని యాక్సెప్ట్ చేయవలసి ఉంటుంది. ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ సంబంధించి 90,000 రూపాయల ట్యాక్స్ ఉంది. ఆ ట్యాక్స్ వ్యాలిడిటీ ఉందా లేదా చెక్ చేసుకుంటాము. అండ్ అదేవిధంగా హోమ్ స్టేట్, అంటే ఆ బండి ఎక్కడైతే రిజిస్ట్రేషన్ అయిందో దానికి ఆ హోమ్ స్టేట్ ట్యాక్స్ ఉందా లేదా, ఆ పర్మిట్ ఉందా లేదా చూసుకొని దాన్ని బట్టి మనం. వేరే రాష్ట్రంలో వీటికి పర్మిట్ ఎన్ని రోజులు ఉంటుంది? ఏదైనా ఒక 5 years ఉంటుంది. పర్మిట్ అనేది 5 years ఉంటుంది. ఒక బస్సుకి సిట్టింగ్ పర్మిషన్ తీసుకొని స్లీపర్గా నడుపుతున్నారు కదా, అలాంటి వాటిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అలాంటి వాటి మన దృష్టికి వస్తే వాటిని స్ట్రక్చరల్ ఆల్టరేషన్ కింద కేసెస్ బుక్ చేసి, అనాథరైజ్డ్ ఆల్టరేషన్ కింద కేసెస్ బుక్ చేసి మనం సీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు అలాంటి బస్సులు ఏమన్నా మీ తనిఖీలో బయట? లేదండి, ఇప్పటి వరకు అయితే ఈరోజు మార్నింగ్ అరౌండ్ 15 to 20 వెహికల్స్ మనం చెకింగ్ చేసినాం. అట్లాంటివి మన దృష్టికి అయితే రాలేదు.